మనం ఊరికే ఉండమనమాట. యాది మన నెత్తికి తెచ్చుకుంటాం. ఇప్పటి నుంచే కాదనమాట, చిన్నప్పటి నుంచే అంతే. ఏదైనా సరే ఒకటి చేయొద్దంటే చేయడం, అమ్మతో తిట్టించుకోవడం, కొట్టించుకోవడం. ఇప్పుడు ఏందంటే విషయము, గమ్మున నేను షార్ట్‌లో చూస్తా ఉన్నాను గదా! చూసుకోకుండా మా ఆయన నేను షార్ట్‌లో చూస్తా ఉంటే, "ఈ వంట బాగుందబ్బా! చాలా బాగుంటది. ఈ కలర్‌లో సూపర్‌గా ఉంది గదా! ఎగ్ కర్రీ" అన్నాను. సేమ్ ఇదే కర్రీ నేను ఈవినింగ్ వచ్చేసరికి నాకు చేసి పెట్టాలి నువ్వు అన్నాడనమాట. అప్పుడు అర్థమైంది. మర్యాదగా చూసుకునేదాన్ని చూసుకోకుండా ఇది బాగుందా? ఈ చీర బాగుందా? ఇది బాగుందా? అది బాగుందా? అంటే అంతకుముందు చీర కొని, ఈ నెక్లెస్ కొని అని అడిగినాలేండి ఒక షార్ట్ వీడియోలో. అందుకనమాట ఈ రివెంజ్. అది అట్లుంటది మా ఇంట్లో. నాకు ఇదే కర్రీ కావాలా, ఇట్లనే ఉండాలంటే ఏం రుచి చూసినాడా ఇట్లనే ఉండడానికి? ఎట్లో ఒకట్లా చేస్తే గుడ్లేసి అని నేను సరే అని చెప్పినాననమాట. మొత్తానికైతే నాకున్న తెలివినంతా ఉపయోగించి మీతో కూడా మంచిగా ప్రశంసలు పొందడానికైతే బాగా చేశాను ఎగ్ కర్రీ. చూడండి అప్పుడు ఫ్లాష్ లైట్ లేదు, అందుకే సరిగ్గా కనపరాలేదు. ఇప్పుడైతే బాగా కనపడుతుంది చూడండి. మొత్తానికైతే కర్రీ అయితే అయిపోయింది.